చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో తిష్టవేసి ఉన్న ఒంటరి ఏనుగు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర చేస్తూనే ఉండడంతో స్థానిక రైతులకు ఆర్థికంగా మానసికంగా కష్ట నష్టాలు తప్పట్లేదు. రాత్రి అయితే చాలు పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతుండడంతో కంటి మీద కునుకు లేకుండా పోతుందని స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని దేవలంపేట పంచాయతీలో గురువారం వేకోజామున ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. స్థానిక రైతులైన నాగరాజ, నరసింహులు, శంకర, అమర్నాథ్, సుధాకర్, గురుస్వామికి చెందిన వరి, మామిడి, కొబ్బరి పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏనుగుల గుంపు బాటలోనే ఈ ఒంటరి ఏనుగు కూడా దూర ప్రాంతాలకు తరిమేస్తే స్థానిక రైతులకు అదే 10,000 అదే కాక కష్ట నష్టాలు కూడా దూరం చేసిన వారు అవుతారని వారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. అంతేకాక ఒంటరి ఏనుగు తొక్కేసిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా దేవలంపేటకు చెందిన రైతులు సంబంధిత శాఖ అధికారులను కోరుతున్నారు.